నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. చామవరంలో పేదల సేవల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. ఉంగుటూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే ఆ ఆనందమే వేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడట్లేదని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తమ ప్రభుత్వ కళ అని ఉద్ఘాటించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సీఎం ఈ రోజు పర్యటించారు. తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ల ద్వారా 62.34 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రద్దు చేశారని తెలిపారు. ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు. కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలు అప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు, పైశాచిక ఆనందం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను వంచిస్తోందని, నియామకాల్లో జరిగిన అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలని వైకాపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. డిఎస్సీలో డబ్బులు వసూలు చేసి ర్యాంకులో ఉద్యోగాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య ఆధ్వర్యంలో డిఎస్సీలో జరిగిన అక్రమాలపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, నేతలు జగన్మోహన్ రావు, స్వామిదాస్, తన్నీరు నాగేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్లు, విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ పేరు మీద జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, అనర్హులకి పోస్టులు ఎందుకు జరగాల్సి వచ్చింది? మాది పారదర్శకమైనటువంటి ప్రభుత్వం అని చెప్తారే, మేము హైటెక్ ప్రభుత్వం అని చెప్తారే, ఎందుకుని ఈ డిఎస్సిలో అనర్హులైనటువంటి స్పోర్ట్స్ కోటా కింద ఏ రకంగా మీరు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు? దానికి ఉదాహరణే నవీన్ అనే అతను గురించి ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వ శాఖలు సమాధానం చెప్పట్లేదు. 2 సంవత్సరాలుగా మీరు ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందిస్తాను అని చెప్పని వైఫల్యం చెందారు కదా. అందులో పెద్ద వైఫల్యము, పెద్ద అక్రమాల నిలయం ఏంటంటే మెగా డిఎస్సి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేటటువంటి ప్రశ్నలకి సూటిగా, తిన్నగా లోకేష్ గారు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మౌనం అంగీకారమా? మీరు మౌనంగా ఉన్నారంటే అంగీకరించినట్టేనా? అధికారులు సమాధానం చెప్పారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరువి చైతన్య గారు ఒక ఆధ్వర్యంలో, 7 నియోజకవర్గాల యువజన అధ్యక్షులు ఒక ఆధ్వర్యంలో, పెద్దలు మల్లాది విష్ణు గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు జగన్మోహన్ రావు గారు, స్వామిదాసు గారు, తన్నీరు నాగేశ్వరరావు గారు, మాజీ మేయర్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మొత్తం యువకులందరూ గారు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో
నిరుద్యోగులను మోసం చేసిందో, అవినీతికి పాల్పడి డబ్బులు వసూలు చేసి ర్యాంకులు కానివ్వండి ఉద్యోగాలు ఇచ్చిందో దాన్ని నిరసిస్తూ ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో రాజీనామా చేయాలని చెప్పని, నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఈరోజు రిప్రజెంటేషన్ రూపంలో యువజన విభాగం ఆధ్వర్యంలో వేలాది మంది యువతతో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తడం జరిగింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిగారు అన్యాయం, అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మెగా డిఎస్సి అని చెప్పని దగా డిఎస్సి డబ్బులు తీసుకుని అవినీతి చేసి ఈరోజు పోస్టులు ఇస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారు, ఎవరైనా దీని గురించి మాట్లాడితే కేసులు పెడతామని చెప్పని. అంటే ఇదా మీ రెడ్ బుక్ రాజ్యాంగం? మీరు చేసిన తప్పు, మీరు చేసే అవినీతి కనుక ఈరోజు క్వశ్చన్ చేస్తే నిరుద్యోగుల మీద మీరు కేసులు పెడతారా? నిరుద్యోగులను అరెస్ట్ చేపిస్తారా? ఇది మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉన్న యువకులందరూ గారు చూస్తున్నారు. మీకు బుద్ధి వచ్చే విధంగా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి వచ్చే విధంగా యువకులందరూ గారు ఏకవై జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు వెళ్తారని అందరూ చెప్తూ, ఏదైతే ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాలన్నీ కూడా బయట పెట్టాలి, సిఐడి ఎంక్వైరీ వేసి ఎవరైతే వెనకమాల ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. దీని వెనకమాల ఉన్న నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. పేదల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతికుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. సోమవారం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 3వ డివిజన్ కామినేని నగర డొంక రోడ్డు ఏరియాలో గద్దె క్రాంతికుమార్ స్వయంగా వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ పింఛన్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం పట్ల లబ్ధిదారులు కృతజ్ఞతాభావంతో ఉన్నారన్నారు. జూన్ నెలలో 62.34 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయడం కోసం 2,728 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయటం అయింది. కుటుంబ ప్రభుత్వం వచ్చాక నిజంగా ఒకేసారి 4,000కి పెన్షన్ పెంచడం, అలాగే వికలాంగులకి 6,000 పెన్షన్ చేయటం, ఈ రోజు కూడా ఒక 2 కొత్త పెన్షన్లు యాడ్ చేయటం జరిగింది, కొత్త పెన్షన్లు ఇవ్వటం జరిగింది. అలాగా మనం కుటుంబ ప్రభుత్వం వచ్చాక వితంతు పెన్షన్ కానీ చేయటము, ఈ రోజు కూడా ఒక 2 కొత్త పెన్షన్లు యాడ్ చేయటం జరిగింది, కొత్త పెన్షన్లు ఇవ్వటం జరిగింది. అలాగా మనం కుటుంబ ప్రభుత్వం వచ్చాక వితంతు పెన్షన్ కానీ, అలాగే చనిపోయిన వెంటనే భార్యకి పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఇవన్నీ ఇమీడియట్గా జరగటం, అలాగే ప్రజలకు కూడా చాలా సంతోషంగా ఉండటం అనేది మనకు చెప్పటం ఇవాళ జరిగింది. ఈ గత ప్రభుత్వంలో ప్రతిసారి 500 పెన్షన్ పెంచినప్పుడల్లా కొన్ని పెన్షన్లు తీసేయటం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మనం ఒకేసారి పెన్షన్ పెంచడమే కాకుండా కొత్త పెన్షన్లు కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంది. రానున్న కాలంలో కూడా ఇవన్నీ కూడా ప్రక్షాళన జరిగిన తర్వాత మరెన్నో కొత్త పెన్షన్లు యాడ్ చేయడం జరుగుతుందని ఈ వేదిక మీద తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ గద్దె క్రాంతికుమార్. విజయవాడలో శ్రీ కన్యకాంబ వివాహ పరిచయ వేదిక లోగో ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, ఆర్యవైశ్య ప్రముఖులు దర్శివాసు, మాటూరి రంగనాథ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పెళ్లి సంబంధాలు చూడడం ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకున్న పనిగా మారిందని అభిప్రాయపడ్డారు. ఎక్కడెక్కడ ఉన్న వారిని పెళ్లి సంబంధాల కోసం ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి స్థాయికి తగ్గ మంచి సంబంధాలు కుదర్చడానికి ఈ సంస్థ ఏర్పాటు కావడం సంతోషదాయకమన్నారు. అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా ఈ వేదికను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగనాథ్, గడ్డం సత్యనారాయణ, వెంకటేశ్వర్లు తదితర కమిటీ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్న బీసీలు ఇంకా రాజకీయ అధికారానికి దూరంగానే ఉన్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని విమర్శించారు. ఏపీలోని 140 బీసీ కులాల్లో సుమారు 100కు పైగా కులాలు ఇప్పటికీ చట్టసభల్లో అడుగు పెట్టలేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. సంఘం విజయవాడ సిటీ అధ్యక్షులు శ్రీరామ్ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు లాక వెంగళరావు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి జొన్నలగడ్డ పవన్ కుమార్, ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు చల్లా అనుదీప్, రాష్ట్ర యువజన అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, ప్రధాన కార్యదర్శి పుట్ట అమరలింగయ్య తదితరులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు, ముందుగా మీడియా మిత్రులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునేదానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా రాష్ట్ర ఎన్నికల పర్యటనలో బీసీలకు అనేక హామీలు ఇవ్వటం జరిగింది. కానీ 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి కూడా బీసీలకు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారనేది ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మేము భావిస్తూ, బీసీలను ఎంతో కాలం మోసం చేయలేరు, కేవలం అధికారాన్ని కైవసం చేసుకోవడానికి మాత్రమే ఇటువంటి హామీలు ఇచ్చారు, కానీ వాటిని నెరవేర్చాలనేటటువంటి చిత్తశుద్ధి మీకు లేదనేది సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర సర్వసభ్య సమావేశానికి నగర అధ్యక్షులు శ్రీరామ్ నాగమల్లేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు గారు, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగిచెర్ల చంద్రమోహన్ గారు, అట్లాగే మరొక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఎస్ఆర్ యాదవ్ గారు, అట్లాగే మహిళా ప్రధాన కార్యదర్శి స్వాతి గారు, మహిళా ఉపాధ్యక్షురాలు నాగమణి గారు, మరియు ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ఎస్ఆర్కే ప్రసాద్ గారు, అట్లాగే రాష్ట్ర యువజన అధ్యక్షులు అనుదీప్ గారు, అట్లాగే రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు నాగుల్ మీరా గారు, అలాగే బీసీ రాష్ట్ర సీనియర్ నాయకులు కోటమరాజు గారు, అలాగే మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా మరి నాకు తెలిసి సుమారుగా 3 దశాబ్దాలుగా కూడా మరి దేశవ్యాప్తంగా కూడా బీసీల రాజ్యాధికారం కోసం అనేక పోరాటాలు, అంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడం కానివ్వండి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు చేయడం కానివ్వండి, దేశవ్యాప్తంగా నా పేరు బడిగించల చంద్రమౌళి, జాతీయ బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు చూస్తా ఉన్నాము బలహీన వర్గాలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇబ్బందులకు గురవుతా ఉన్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. అంటే రాజ్యాధికారం లేక అనేక అంటే ఈరోజు అగ్రవర్ణాల చేతిలోనే రాజ్యాధికారము ఉన్నటువంటి కేవలం 3 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాయి. మరి కేవలం 60% ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికార దూరమై ఈ రోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. మరి అదే విధంగా చూస్తే మరి కూటమి ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత వెంటనే వచ్చేసి బీసీలకు ఈ యొక్క రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఈ యొక్క 34% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి చెప్పినటువంటి హామీ ఈ రోజు తొంగలో దొక్కారు. కాబట్టి 44%, 34% కాదు బీసీలకు ఇవ్వాల్సింది. స్థానిక సంస్థలు వచ్చేసి 44% ఇవ్వాలి. అదేవిధంగా కులగణన చేపట్టాలి. అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో వచ్చేసి ఖచ్చితంగా బీసీలకు వచ్చేసి 50% వచ్చేసి రిజర్వేషన్లు వాళ్ళ పార్టీ టికెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ డిమాండ్తో, ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు మెడలు వంచడానికి కూడా మేమందరం కూడా సిద్ధము. అదేవిధంగా బీసీలు కలుపుకొని ఖచ్చితంగా మీ పార్టీలు ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తేనే ఈ రాష్ట్రంలో మీకు మనుగడ ఉంటుంది, లేకపోతే మనుగడ కోల్పోతాయని గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిని అజెండాగా పెట్టుకుని ముందుకు సాగుతున్నానని, అలానే ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నానని ఏపీ ప్రభుత్వపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సోమవారం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులతో కలిసి
పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అవ్వాతాతలు దివ్యాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ నగదును అందజేసి వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఈ సత్యకుమార్, మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర, ఉంగుటూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు మారడ పాపారావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, ఎంఏసీ వైస్ చైర్మన్ కొండేటి వెంకటేశ్వరరావు, అరుమళ్ల కృష్ణారెడ్డి, గొడ్డళ్ల చిన్నరామారావు, గోళ్ల రంగారావు, ఈడ్పుగంటి కృష్ణమూర్తి, అరకట్ల రవి, రాజబోయిన శివాజీ, అమర్తల సోమేశ్వరరావు, వంగ అయ్యప్పరెడ్డి, మేడేపల్లి రామ, తుమ్మల లత, ఎర్రగుంట్ల వినోద్, మునిపల్లి నాగరాజు, చింత చంద్రశేఖర్, మల్లాల రంగారావు, ఉయ్యూరు మురళి, తేలు సత్యనారాయణ, పోతినేని రామకృష్ణ, శ్రీను, కొండ రాంబాబు, నక్కా వెంకటేశ్వరరావు, నాగేంద్ర, చల్లగాలి సునీల్, పొట్లూరి భువనేశ్వరి, నరిమేళ వరప్రసాద్, పోతినేని బాపయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు పెన్షన్లు పంచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 40,521 మందికి 17,35,50,000 రూపాయలని ఈరోజు ఈ నియోజకవర్గంలోని అధికారులు కానీ, పార్టీ నాయకులు, ఎన్డీఏ కుటుంబ నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఒకే ఒక గ్రామంలో, చిక్కవరం గ్రామంలో 3 చనిపోతే ఇంకా ప్రభుత్వ అధికారులు మేనమేషాలు లెక్కబెడతారని తీవ్రంగా ఖండిస్తున్నా. జిల్లా కలెక్టర్కి మెసేజ్ పెట్టా, రాత్రి ఎంఆర్ఓ కూడా మెసేజ్ పెట్టా. ఇంతవరకు ఆ చెరువును అక్రమంగా తవ్వి 3 పిల్లలు మరణానికి కారణమైన వాళ్ళ మీద చట్టరీత్యా ఏ చర్యలు తీసుకోకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేసు పెట్టిందని కొంతమంది అధికారులు ఇలా చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఆ చెరువు తవ్వినాళ్ళని గుర్తించి గ్రామ సభ నిర్వహిస్తారో, ఎంక్వైరీ చేస్తారో, పోలీసులు డ్యూ ప్రాసెస్ ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ యాజ్ పర్ రూల్స్ చూసి అసలు ఏమీ చేయకపోతే 3 మరణానికి కారణమైన వాళ్ళు కూడా వదిలేస్తే ఎంతవరకు సభ ఒకసారి అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని ఏది మాట్లాడకుండా ఉండలేం మనం కూడా. కానీ 3 చిన్నపిల్లలు చనిపోతే వ్యక్తిగతంగా నేను ఏదో చేయగలిగింది నేను చేస్తే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక 3 లక్షల రూపాయలన్నా కనీసం కేటాయించమంటే ముఖ్యమంత్రి గారు కేటాయిస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకొని అధికారుల అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నా. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కానీ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు కానీ ఇంతవరకు కామన్ ల్యాండ్స్ మీద పోయిన సంవత్సరం ఆగస్టులో కమిటీ చేస్తే ఇంతవరకు పని కూడా ప్రారంభించిన పరిస్థితి. నేనేది ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని నేను చూస్తుంటే రామవరపాడు లాంటి ఊరు, ఈ నియోజకవర్గంలో పెద్ద గ్రామం, 23,500 ఓట్లు, దాదాపు 50,000 మంది జనాభా, కట్ల మీదకి వెళ్ళడానికి వంతులు లేని పరిస్థితి. వాళ్ళు బ్యాక్ వస్తుంటే, రివర్స్ వస్తుంటే యాక్సిడెంట్ అవుతుంటే గత పాలకులు గాలికి వదిలేసినా నేను దగ్గరుండి 29 లక్షల రూపాయలు కేటాయించి రోడ్డు వేయించా. అది అతి త్వరలో ఓపెన్ చేస్తా. 30,000 మంది ఉత్తరాంధ్ర సోదరులకు అది ఎంతో ఉపయోగకరమైంది. కానీ అక్కడ పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి అని నా అంతటి నేను ఐడెంటిఫై చేసి రామవరపాడులో సబ్స్టేషన్ లేదు, పెద్ద గ్రామంలో ఈ నియోజకవర్గంలోని 2 సబ్స్టేషన్లు కేటాయిస్తే ఒకటి శంకుస్థాపన చేస్తాం, రెండో దానికి స్థలం లేదు. ఇంకా అధికారుల్లో చలనం రాకపోతుందని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అదే కృష్ణా జిల్లా కలెక్టరేట్ కానీ, కృష్ణా జిల్లా అధికారులు కానీ వాళ్ళు వేశారు, కమిటీ వేశారు. అన్యాక్రాంతమైన భూములు ఈ నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలోనే కొంతమంది సొంత స్థలాలని, సొంత ఇళ్లను కూడా ఆక్రమించిన పరిస్థితి. అయితే బాపులపాడు ఎంఆర్ఓ దాదాపు 60 ఎకరాలు రికవరీ చేస్తున్నాడు. అతి త్వరలో దాన్ని చూస్తాం. అలాగే గన్నవరం మండలం తహసీల్దార్ అయితే 305 మందికి పట్టాలు. రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రత్యేకత అని ప్రభుత్వ వైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ గుడతల వంతెన సమీపంలో గల కృష్ణా హోటల్ కట్ట ప్రాంతం, అలాగే 64వ డివిజన్ కండ్రిక సాయిబాబా గుడి పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల
ఇళ్ల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులే నేరుగా తమ గడప వద్దకు వచ్చి పెన్షన్ అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే బోండా ఉమాకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి ఉదయశ్రీ, పార్లమెంట్ అధికార ప్రతినిధులు వెంచమూరి సతీష్, పలకాని భాగ్యలక్ష్మి, 1వ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేని సురేష్, 64వ డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, రితేష్ కుమార్, పరుచేరి భార్గవ్, దివ్య, సత్య, తెళ్ల భవానీ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే, 1వ తారీఖు వచ్చిందంటే రాష్ట్రంలో పేద వర్గాలకు ఒక పండగ. ముఖ్యంగా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, బెడ్ రిడన్ వాళ్ళకి 70 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఉదయం 6 గంటలకే మా పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూడా నియోజకవర్గానికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా ప్రజలకి పింఛన్లు అందజేయడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకి మాట ఇచ్చామో, ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ని 4,000 చేశాం. 200 రూపాయలు ఉన్న పింఛన్ని ఇవాళ 4,000 రూపాయలు ఇచ్చి పెంచినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. అంతేకాదు వికలాంగులకు 6,000, బెడ్ రీడిన వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000. ఈ 24 నెలల్లో 70,000 కోట్లు పింఛన్ల మీద 70 లక్షల మందికి ఖర్చు పెట్టాం. సంక్షేమం అనేది పక్కాగా పేదవాళ్ళకి అందిస్తూ ఎక్కడా ఒక రూపాయి అవినీతి లేకుండా, ఒక రూపాయి పక్కదారి మళ్ళకుండా ప్రజలందరూ కూడా అందించడం వల్ల పెన్షన్దారులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 1వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరి సురేష్ కానీ, అలాగే మా డివిజన్ పార్టీ సీనియర్ నాయకులు నాని, భార్గవ్, సునీలు, సత్య, సాయి, అలాగే దివ్య, గౌతము వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇంటింటికి పెన్షన్ కార్యక్రమాన్ని ఇప్పుడే పూర్తి చేసాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేద వర్గాలకి భరోసాగా పనిచేస్తుంది. అట్లాగే కట్ల మీద ఇళ్ళు, ఈ కట్ల మీద ఇళ్ళు అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రక్షణలో ఈ కట్ల మీద ఇళ్ళు ఉన్నాయి. ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి వీళ్ళకి తెలుగుదేశం పార్టీ అండ. మేము ప్రతిపక్షంలో ఉన్నా వీళ్ళకి అండగా ఉన్నాం, పాలకపక్షంలో ఉన్నా వీళ్ళకి కాపాడుతాం. ఖచ్చితంగా ఏ ఇంటిని కూడా డిస్టర్బ్ చేయకుండా అన్ని రకాలుగా వాళ్ళకి రక్షణగా ఉంటాం. ఈ కట్ల మీద ఇబ్బంది లేకుండా కట్టుకోవడానికి కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాం. పూర్తిగా కట్ల మీద వాసులందరికీ కూడా అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం. ఈరోజు ఎండాకాలం మొదలైన నాటి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు, అలాగే అనుబంధ సంస్థల నాయకులు అందరూ కూడా 21 డివిజన్లో పెద్ద ఎత్తున చలివేంద్రాలు పెట్టి మజ్జిగ కొన్ని చోట్ల, చల్లటి మంచినీళ్ళు కొన్ని చోట్ల, అట్లాగే ప్రభుత్వం నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు పెట్టించాం. ఎందుకంటే విజయవాడ నగరం అంటేనే ఎండలకి మరో పేరు. మరి ఈ ఎండలు తట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి అన్ని సహాయ చర్యలు ఉండాలి. స్వచ్ఛంద సంస్థలు మజ్జిగలు పంపిణీ చేస్తున్నాయి. పార్టీల తరఫున, మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పంపిణీ చేస్తున్నాం. కార్పొరేషన్ నుంచి చలివేంద్రాలు పెట్టాం. అన్ని రకాలుగా కూడా ప్రజలకు అండగా ఉన్నాం. ఇంకొక 10 రోజుల్లో ఎండాకాలం కూడా పూర్తవుతూ ఉంది. ఇవాళ 64వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమార్ కానీ, ప్రధాన కార్యదర్శి బాబు, ఇక్కడ సాయి, అలాగే రాజేష్, మా భవానీ, సాయి హర్ష, అలాగే డివిజన్ నాయకులు అప్పలనాయుడు అందరూ కూడా గత నెల రోజుల నుంచి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టి నిరంతరం కూడా ఈ ప్రాంతంలోని మహిళలకి, పేద, బడుగు, బలహీన వర్గాలకి, అలాగే కార్మికులకి మజ్జిగ రోజు పంపిణీ చేయటం వల్ల బ్రహ్మాండంగా ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. దానికి మా రవికుమార్ని, వాళ్ళ టీంని అభినందిస్తూ ఉన్నా. తప్పనిసరిగా రాజకీయ పార్టీ అంటే
రాజకీయాలకే కాదు ఒక సేవాభావంతో ప్రజలకి సేవ చేయటమే మార్గంగా నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో అండగా పనిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సామాజిక ఆర్థిక భద్రత జిల్లా కలెక్టర్ ఆత్మీయ పలకరింపులతో లబ్ధిదారుల కళ్లలో ఆనందాన్ని నింపాయి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారుల జీవితాల్లో ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సిబ్బందితో కలిసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ 2 పరిధిలోని మారుతినగర్ 26వ స్వర్ణ వార్డులో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. గుడిసేవ సుబ్బారావు, వసంతాల శ్రీనివాసరావు, బత్తుల కృష్ణారావులకు వృద్ధాప్య పెన్షన్లు, కోమటి నాగమణికి వితంతు పెన్షన్, బి మణికంఠ సాయి శ్రీనివాస్ కు విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లను అందజేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారరావు, విఎంసీ జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్రమాలకు అంకురార్పణ చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ రాము, కార్యదర్శి పెద్దిరెడ్డి శివారెడ్డిలు విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైకాపా శ్రేణులపై దాడులు చేస్తూ ఇళ్లకు నిప్పు పెడుతూ భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మెగా డిఎస్సీలో జరుగుతున్న అవకతవకలపై నిరసన తెలుపుతూ కలెక్టరేట్లో వినతిపత్రం అందజేసే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జాయింట్ సెక్రటరీ రాము, కార్యదర్శి పెద్దిరెడ్డి శివారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే శాండ్ రీచ్ లో ఉన్న లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుకను దోచేశారన్నారు. మద్యం విక్రయాల్లో 5 బాటిళ్లలో 1 నకిలీది వస్తోందని, విక్రయాలు పెరిగినా ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని గుర్తు చేశారు. నా పేరు పెద్దిరెడ్డి శివారెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శిని. ఇప్పుడు ఏదైతే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చి మేము మెగా డిఎస్సి మీద మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. కానీ మీకు రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మెగా డిఎస్సి మీద తెలుగుదేశం పార్టీ కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ చేసిన అవకతవకలు, దీనికి ఇది అంకురార్పణ ఇప్పుడు పడలేదు. రాష్ట్రంలో ఎప్పుడైతే ఏదో ఒక మాయతోటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గెలిచిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఉన్న శాండ్ రీచుల్లో అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఒక్కొక్క రీచ్లో 2 లక్షల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల శాండ్ ఉంది. కరెక్ట్గా గెలిచిన వీళ్ళు ఏదైతే రిజల్ట్స్ వచ్చినా 7-8 రోజులకి ఒక్క రీచ్లో కూడా ఒక అణువు ఇసుక రేణువు కూడా లేకుండా వీళ్ళు మొత్తాన్ని దోచేశారు. దీనికి ఇప్పుడే అంకురార్పణ పడాల. మెగా డిఎస్సి అనేది ఒక చిన్నది. ఈ శాండే కాకుండా 175 నియోజకవర్గాల్లో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మద్యం అమ్ముతున్నారనంటే 5 బాటిళ్లలో 4 బాటిల్లే ఒరిజినల్, 1 బాటిల్ నకిలీది. అదేమంటారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ కుంభకోణం చేసిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే ముఖ్యమైన లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తారు. ఇంకేదన్నా ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతోటి వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేయటం, వాళ్ళ వాహనాలు ధ్వంసం చేయటం, వాళ్ళ ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటం, వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు రువ్వటం మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రాము, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జాయింట్ సెక్రటరీని. ఈరోజు మా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అట్లాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు గారి పిలుపు మేరకు విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మెగా డిఎస్సి పైన కలెక్టరేట్ వరకు నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు మెగా డిఎస్సి అనేది దగా డిఎస్సి చేశారు. పేదవాడికి ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పైరవీలు చేసే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి బాధపడుతున్నారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే 1,35,000 ఉద్యోగాలు శాచ్యురేషన్ పద్ధతిలో కులం, ప్రాంతం, మతం చూడకుండా ప్రతిభ కలిగిన వాళ్ళకే ఉద్యోగం ఇవ్వడం అనేది మా పార్టీ యొక్క సిద్ధాంతం. ఈరోజు ప్రతి పేదవాడు ఎగ్జామ్ రాస్తే పరీక్షా పేపర్లు నిర్వీర్యం అయిపోతాయి, రిజల్ట్స్ నిర్వీర్యం అయిపోతాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి అతనే పేపర్ మానిటరింగ్ చేస్తాడు, అతనే రిజల్ట్స్ మానిటర్ చేస్తాడు, అతనే పేపర్ని డిక్టేట్ చేస్తాడు. మేము అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నుంచి అతనికి జోన్ 3లో ర్యాంక్ నెంబర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. చామవరంలో పేదల సేవల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. ఉంగుటూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇది ఇప్పటివరకు నబిల్షన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జనభేరి న్యూస్.